హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నదాతలకి, రైతు సోదరులకి భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. యాసంగి సీజన్కి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా నిధులని ఎకరానికి 12,000 రూపాయల చొప్పున, వర్షాకాలం సీజన్కి 6,000, యాసంగి సీజన్కి 6,000 రూపాయలు అయితే ప్రతి ఒక్కరి రైతన్నుల ఖాతాలో జమ కావాల్సి ఉండేది. ఇంతవరకైతే ఈ యొక్క నిధులు జమ కాలేదు. అయితే ఎట్టకేలకి రైతన్నులకి భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. ఫస్ట్ విడత, సెకండ్ విడత, మూడో విడత, 3 దఫాలుగా ఈ యొక్క రైతు భరోసా నిధులని రైతన్నల ఖాతాలలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముహూర్తాన్ని ఖరారు చేయడం జరిగింది. అయితే ఫస్ట్ విడత ఏ తేదీ రోజున రైతన్నల ఖాతాలో జమ అవుతాయి, ఎన్ని ఎకరాల లోపు జమ అవుతాయి, అదేవిధంగా 2, 3వ విడత తేదీలు ఏమిటి, ఎన్ని ఎకరాల లోపు వస్తాయి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోని కనుక మీరు లైక్ చేయనట్టయితే వెంటనే లైక్ చేయండి. ఆ తర్వాత హైప్ పాయింట్స్ కూడా వస్తాయి, వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి గనక వెళ్ళిపోయినట్టయితే, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పథకానికి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు పేరిట రైతులకి ఆర్థిక చేయూతగా ఉండాలి అని చెప్పేసి ఈ పథకాన్ని ఎకరానికి 5,000, 10,000 రూపాయల చొప్పున ఒక్కో విడత ఒక్కొక్క సీజన్కి 5,000 రూపాయలైతే ఇవ్వడం జరిగింది. దీన్ని కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అయితే 12,000 రూపాయలకి పెంచి ఒక్కొక్క విడతకి 6,000 రూపాయలని ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే రిలీజ్ కావాలి, అనివార్య కారణాల వల్ల కాలేదు. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్టయితే తొలి విడతలో 1 ఎకరం వరకు రైతులకి పెట్టుబడి సాయం అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ విడతలో భాగంగా ఎకరం ల్యాండ్ ఉన్నటువంటి రైతు సోదరులకి మీకు ఈ డబ్బులైతే 22వ తారీఖు రోజున, మార్చ్ 22వ తారీఖు రోజున మీ యొక్క ఖాతాలలో జమ కావడం అయితే జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. ఈ రోజు నుండి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ని కూడా రూపకల్పన చేసి ఈ డబ్బులైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతు భరోసా నిధులని ముఖ్యమంత్రి విడుదల చేయనున్నట్టుగా మనకి తెలుస్తుంది. అక్కడ ఆ రోజున 22వ తారీఖు రోజున విడుదల చేస్తారు. ఈ మేరకు ఆదివారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం అయితే జరిగింది. ఈ సందర్భంగా తొలి విడత నిధులను విడుదల చేయాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. మొదటి విడతలో రాష్ట్రంలోని సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 1 ఎకరం వరకు రైతు భరోసా కింద 3,590 కోట్లు జమ చేయడం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అనంతరం రెండో విడత 20 రోజుల తర్వాత, అంటే మార్చి 22వ తారీఖు నుండి 20 రోజులు, అంటే ఏప్రిల్ 10 లేదా 12 ఆ టైంలో మరొక విడత, రెండవ విడత అయినటువంటి 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత మనకి ఏప్రిల్ నెలాఖరులో ఈ యొక్క మిగిలినటువంటి అన్ని రైతాంగానికి, అంటే ఎంత భూమి ఉన్నప్పటికీ కూడా వారు సాగుకి యోగ్యమైనటువంటి భూములకి ఈ రైతు భరోసా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏప్రిల్ చివరి నాటికి ఈ రైతు భరోసా డబ్బులైతే మీకు అందడం అయితే జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.